హక్కుల సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు నేను ప్రజా కళాకారుని బాధే నర్సయ్య గారిని మాట్లాడుతూ ఈరోజు ఆదాని గ్రూప్కు సంబంధించిన సిమెంట్ ఇండస్ట్రీ ప్రజాభిప్రాయ సేకరణలో పూర్తిగా బలవంతుల చేతుల్లో ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఒక పక్క పోలీసులు, ఒక పక్క అధికారులు ప్రజల అభిప్రాయాలు చెప్పకుండా ప్రజలని ఎక్కడికక్కడ నిర్బంధించి అరెస్ట్ చేసి ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఎలా ద్వంద్వ అర్థం జరిగిందంటే, గుంటూరు నుంచి కొంతమందిని, విజయవాడ నుంచి కొంతమందిని, నల్లగొండ, హైదరాబాదు, కర్నూలు నుండి కొంతమందిని వాళ్ళ దగ్గర కావాల్సిన వాళ్ళని డబ్బులు ఇచ్చి తీసుకొని వాళ్ళ అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. అక్కడ లోకల్లో నష్టపోతున్నటువంటి ప్రజలని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా ఈ ద్వంద్వ వైఖరితో డబ్బులు ఇచ్చి ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ చేసిందో ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అని చెప్పి నేను నిర్మోహటంగా చెప్తున్నా. కారణం ఏమిటంటే, అసలు ప్రజాభిప్రాయ సేకరణ ఏమిటంటే, ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటిది ప్రజలకి ఇబ్బంది లేకుండా, ప్రజల స్వేచ్ఛ, మనోభావాలు, ఆరోగ్యం దెబ్బతినకుండా ప్రజల అభిప్రాయాన్ని తీసుకోవటము దానికి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ. కానీ ప్రజల ఆరోగ్యాన్ని పండంగా పెట్టి, ప్రజల అవసరాలను పండంగా పెట్టి తొక్కిపట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. కారణం ఏమిటంటే, గాలి, నీరు, భూమి ఇవి మొత్తం కూడా కలుషితమైపోతుంటే ఈ కలుషితమైనటువంటి వాటిల్లో ప్రజలు ఈ కలుషితాన్ని అనుభవించి అనారోగ్య బారిన పడుతుంటే దీని నుండి సంపద సృష్టించుకొని ఈ సంపదతోని వారు తొలదుగాలనేటువంటి కొంతమంది ధనవంతులు చేస్తున్నటువంటి ఈ కుట్ర ఎంత ప్రమాదకరమైందంటే, మిత్రులారా, మంచి గాలి కావాలంటే 600 ఫీట్లలో ఎదిగిన మొక్కలు ఒక మనిషికి సరిపోయేటువంటి మరి గాలి ఇస్తుంది. అట్లాగనే మంచి నీరు కావాలి. మంచి నీరు రోజుగా అనేక మంది కలుషిత నీటి వలన అనారోగ్య బారిన పడుతున్నారు. అట్లాగనే అక్కడ లోకల్లో ఉన్నటువంటి రైతులకి వాళ్ళ భూములు పోయినాయి, వాళ్ళ ఆస్తులు పోయినాయి, వాళ్ళ బతుకు తెరువు పోయింది, కాలుషిత నీటి బారిన పడుతున్నారు. ఇవన్నీ కూడా పండగ పెడితే వాళ్ళకి లోకల్లో మిగిలేది ఏమిటి అంటే ఏడుపులు, కడబొబ్బలు తప్ప ఇంకేం మిగలే. స్థానిక లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి 80% కొలువులు ఇవ్వాలి, కానీ 20% మాత్రమే కొలువులు ఇస్తున్నారు. అది కూడా బత్తాలు పోసే కాడులో, రాళ్ళు కొట్టే కాడులో, గేటు తీసే కాడులో ఈ కొలువులు ఇస్తున్నారు. మరి 80% ఇవ్వాల్సినటువంటి కొలువులు 20% ఇవ్వటం. అట్లాగనే టెక్నికల్ పోస్టులు 80,000, 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి కొలువులన్నీ వాళ్ళకి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళకి అనుకున్న వాళ్ళకి, నాలుగోకల వాళ్ళకి కొలువులు ఇవ్వడం జరిగింది. ఇది ప్రజలకి తీరని నష్టం కదా, లోకల వాళ్ళకి తీరని నష్టం కదా. అన్నీ నష్టపోయి కొలువులు లేక వాళ్ళు ఏం చేయాలి? వీధిలో పడి చావాలా? ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. అంతేకాదు మిత్రులారా, ఇంకా ఒక మాటతో చెప్పాలంటే, నీళ్లు మనవి, నిధులు మనవి, భూమి మనది, రోడ్లు వేసేది మనము, కరెంట్ ఇచ్చేది మనము. ఇదంతా ప్రజా ప్రాపర్టీని వాళ్ళు ఉపయోగించుకొని ప్రజలకి ఏ మాత్రం సౌకర్యం లేకుండా వారి యొక్క లాభాల కోసం, వారి యొక్క సంపదను పెంచుకోవడం కోసం ఈ రకమైన కుట్ర జరుగుతుంది. వారు అద్దాల మేడల్లో కేరింతలు కొడుతుంటే ఆ ప్రాంతం జనం మొత్తం మృత్యువాత పడాలా? ఇది ఎక్కడి న్యాయం? ఇదా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరగవలసినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందా? లేదు. ప్రజల ప్రాణాన్ని పండంగా పెట్టేటువంటి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. అందుకోసమే దీని మీద మనమంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనమంతా కూడా ఒక ఆలోచన ప్రకారం దీన్ని ప్రతిఘటించకపోతే రానున్న భవిష్యత్తులో మనం చాలా అనారోగ్య బారిన పడతాం. ఉదాహరణకి మీ ముందు ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాం. ఏదైతే విజయవాడ దగ్గర థర్మల్ విద్యుత్ ఫ్యాక్టరీ ఉన్నదో దాని మూలన అక్కడ ప్రజలకు సంతాన ఉత్పత్తి తగ్గి వాళ్ళు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. అట్లాగనే గోదావరి నది పక్కన ఉన్నటువంటి విద్యుత్ ఫ్యాక్టరీ ఏదైతుందో దాని మూలన భూమిలో నీరు కలుషితమైపోయి గిరిజనులు మరి అడవి బిడ్డలు ఉద్యమాలు చేస్తున్నారు. అంతేకాదు మద్రాసు దగ్గర
ఒక మంచినీటి ఫ్యాక్టరీ ఉన్నది. ఆ ఫ్యాక్టరీకి 300 ఎకరాలు ఉన్నది. ఆయన 1000 ఎకరాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి భూగర్భ జలాలు మొత్తం తోడేసుకుంటుండు. అక్కడ రైతులకు పంటలు పండటం లేదు. ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పి వాళ్ళు కోర్టును ఆశ్రయించడం, ఆ హైకోర్టు అనుగుణంగా తీర్పిచ్చిన ఆ ఫ్యాక్టరీ మూసేయకపోతే మరి ఒక 6 నెలలు వాళ్ళు పోరాటం చేసి ఒక 15 మంది బలిదానం చేసిన తర్వాత అప్పుడు ఆ ఫ్యాక్టరీ మూసేశారు. కానీ భవిష్యత్తులో ఈ ఫ్యాక్టరీలు చేస్తున్నటువంటి కుట్రకి ఎంతో మంది బలి కావాల్సి వస్తుంది. ఉద్యమాలు చేసి ఉద్యమాల ద్వారా ప్రతిఘటించాల్సిన పరిస్థితి, ఆ ప్రతిఘటనలో ఎంతమంది బలవుతారో కూడా తెలియదు. అందుకోసం ఇటువంటి సామ్రాజ్యవాదులకి, ఇటువంటి సామ్రాజ్య దోపిడీ చేసే వర్గాలకి వ్యతిరేకంగా మనం పోరాడాలి. ప్రకృతి మొత్తం ధ్వంసమైపోతుంది. అభివృద్ధి పేరుతోని ప్రకృతి అంతా దోపిడీ చేస్తున్నారు. అందుకోసం ప్రజలు మనం ఏకమై అర్థం చేసుకొని దీన్ని ప్రతిఘటించకపోతే చట్టాలలో ఉన్నటువంటివి అమలు చేయటం లేదు. అమలు చేయకపోతే దానిలో అనార్థాన్ని ఎదుర్కోవాల్సింది కూడా మనమే. దానిలో వస్తున్నటువంటి అనేక చేదు అనుభవాలు చవి చూడవలసింది కూడా మనమే. కాబట్టి ప్రజలు కార్యోన్ముఖులు కావాలని, ప్రజా చైతన్యం కావాలని, ప్రజా చైతన్యం అయినప్పుడే ప్రజల హక్కులు, ప్రజల మానవ ప్రాణాలని రక్షించుకోవడానికి వీలవుతుందనేటువంటిది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇటు ప్రజా కళాకారుడు బాధ నర్సయ్య మీకు మనవి చేసేది ఏమిటంటే, మిత్రులారా, ప్రకృతిలో మనమంతా భాగస్వామ్యులమే. ఎవ్వరూ తప్పించుకోరు. కొంతమంది ఏదో విలాసవంతమైన జీవితాల కోసం మరి జేబులు నింపుకొని పర్మిషన్ ఇవ్వటం చాలా బాధాకరం. వాళ్ళు కూడా, వారి భార్య పిల్లలు కూడా ఈ వేటుకు, కాలుష్యం అనే వేటుకు బలిగాక తప్పదు. ఆ బలిగాకుండా ఉండాలంటే మన సమైక్యతే. అందుకోసం ఈ ఫ్యాక్టరీలలో ఎదగలేటువంటి అనేక రకాల కాలుష్యం 60 కిలోమీటర్ల వరకు, 60 కిలోమీటర్లు దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు మేధావులు, చెప్తున్నారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అవి పట్టించుకోకుండా గాలి కొదిలేసి మనం ఏదో చేస్తే మన భావితరం అనారోగ్య బారిన పడి ఆగమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కోవాలని, దీన్ని ప్రతిఘటించాలని, దీనికి పర్మిషన్ ఇవ్వద్దని ఏదైతుందో ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి అదనపు పర్మిషన్ ఏదైతే ఉందో దీనికి పర్మిషన్ ఇవ్వద్దని, దీనికోసం ప్రజలంతా ఏకమై కొట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఓకే, ఇప్పుడు మనతో అంటే మనందరూ ప్రజలతో ప్రస్తావించినటువంటి ప్రజా చైతన్య వేదికలలో చురుకుగా పనిచేస్తున్నటువంటి బాధే నరసయ్య గారి బాధను మొత్తము వివరించడం జరిగింది. దీన్ని ప్రభుత్వాలు, అలాగే ప్రజలు, అలాగే దీనికి సంబంధించిన యాజమాన్యాలు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకొని, ముఖ్యంగా పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా నేను మనవి ఏమనగా, ఈరోజు నా యొక్క మనవిని విన్నవించాలని నేను హైదరాబాద్ నుండి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు రావడం జరిగింది. అందులో భాగంగా నేను 2 సార్లు పలుమార్లు కోరుకోవడం జరిగింది, అవకాశం కల్పించమని చెప్పి. లెటర్ మీద ఇవ్వమని అడిగారు, అయినా సరే నేను లెటర్ మీద కూడా ఇచ్చాను, అయినా కూడా అవకాశం కల్పించలేదు. దయచేసి ప్రశ్నించే గొంతులను ఆపకండి. చట్టపరంగా ప్రశ్నించే గొంతులను ప్రభుత్వ అధికారులు మీరే ఆపితే ఇక ప్రజలకు న్యాయం కొరకు పోరాడే వాళ్ళు ఎవరుంటారు? ఇలా జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నా. నల్లగొండ జిల్లా కలెక్టర్ గారు, అలాగే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు మీ దృష్టికి తీసుకొస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా దీన్ని క్షుణ్ణంగా వినండి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంత్రిత్వ శాఖ, కేంద్ర శాఖ కూడా నేను విన్నవించుకుంటున్నా. ఈ యొక్క కంపెనీలు ఇక్కడ నడవడానికి నామ్స్ ప్రకారం నడవట్లేవు అని క్షుణ్ణంగా అర్థమైంది. ఈ యొక్క మీటింగ్లో ఈరోజు ఒక బాలుడు ఒక మాట చెప్పిండు. ఒక పర్సన్, ఒక విలేకరి, ఒక రిపోర్టరు ఈ మీటింగ్ రావడానికి వస్తుంటే దారిలో పోలీస్ వాళ్ళు అడ్డుకొని ఎక్కడో కూర్చోబెట్టి తీసుకెళ్ళి అతనికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది అని సభా వేదికగా చెప్పడం జరిగింది. ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ మీ దగ్గర ఉంటుంది, దయచేసి క్షుణ్ణంగా పరిశీలించండి. ఈ విధంగా చట్టాలను కాలు రాస్తున్నారు రాష్ట్రంలో, అలాగే దేశంలో.
దేశవ్యాప్తంగా నేను మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా మీరు ఇటు విషయాలను దృష్టిలో ఉంచుకొని సిస్టమ్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కాన్స్టిట్యూషన్ పరిధిలో నడిపిస్తే ప్రజలకు మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పి, ప్రభుత్వాలు కూడా మంచి అభివృద్ధికి వస్తాయని చెప్పి, ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటారని చెప్పి, పరిసరాల ప్రభావం అనేది ప్రతి అంశం మీద పడుతుంది. ఈరోజు ఇక్కడ జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడ ఉన్నటువంటి అధికారులు సమయం లేదు, తక్కువ సమయం ఉంది, తక్కువ మాట్లాడండి అని చెప్పి చాలా గొంతులని ఆపడం జరిగింది. సరే, నేను దాన్ని ఖండించట్లేదు, సమయం విలువైనది, ఉన్న సమయంలోనే సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు చెప్పుండొచ్చు. కానీ ప్రశ్నించవలసిన కొన్ని గొంతులను ఆపిర్రు, మీటింగ్ కూడా రానివ్వలేదు. ఇలాంటి చర్యలు చేపట్టిరు. అధికారులైన మీరు ఈ విధంగా మీకు ఒకవేళ ఏమైనా రాజకీయ ఒత్తిడులు కానీ ఇంకేమైనా ఒత్తిడులు కానీ ఇంకేమైనా ఏమున్నా కూడా మాలాంటి సంస్థలు ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు అండగా ఉంటాయి. దయచేసి ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు మారండి, ప్రజలను మార్చండి. మాలాంటి ప్రజల కొరకు సహాయం చేయాలని ముందుకొస్తున్న వాళ్ళకు కూడా మీరు ప్రోత్సాహాన్ని కలిగించాలని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.